కర్ణాటక ఫలితాలతో కమ్యూనిస్టులు కొత్త ఆంక్షలు చిగురిస్తున్నాయి. అధికార బీజేపీ ఓటమి, కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలోనూ సిపిఎం, సిపిఐలకు కలిసొచ్చేలా పరిస్థితులు ఉన్నాయంటూ కామ్రేడ్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో మళ్లీ ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలవాలంటే తమతో పొత్తు అవసరమని వామపక్షాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో అధికార పార్టీ 5% ఓట్లతో ప్రభుత్వాన్ని కోల్పోయినట్లు, తెలంగాణలోనూ బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు తప్పవంటూ నిర్ధారణకు వచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు శ్రమించినా కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడం లేదని, ఆ పార్టీకి గడ్డు పరిస్థితే అని చర్చ సాగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో భారీ విజయం సాధించడంతో రాజకీయ వాతావరణంలో పెనుమార్పులకు తెరలేచింది. కర్ణాటక ఫలితాలతో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో పలు పార్టీలు క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించాయి. ఎవరికి వారు తమకు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాలో ఉండగా, కర్ణాటకలో సత్తా చాటిన కాంగ్రెస్ ఇక్కడ కూడా జెండా ఎగరేస్తామని చెబుతోంది. కర్ణాటకలో తమకు కేవలం 5% ఓట్లే పోయాయని, తెలంగాణలో మాత్రం ఆ సిచ్యువేషన్ రాదంటూ బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు కమ్యూనిస్టులు సైతం మాకు టైం వచ్చిందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోయి తమకు మేజిక్ ఫిగర్ సీట్లు వస్తాయనుకుంటున్న బీఆర్ఎస్ లెక్కలు తప్పకుండా ఉండాలంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాల్సిందే అంటూ కామ్రేడ్లు చెబుతున్నారు. తెలంగాణలో వామపక్షాలు కోరిన సీట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ తో పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడితే మాత్రం జాతీయ స్థాయిలో సమీకరణాల మార్పుల క్రమంలో ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో జతకట్టే అవకాశం ఉండనే ఉందంటూ కమ్యూనిస్టులు ధీమాగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోరాడిన సంగతిని కమ్యూనిస్టులు గుర్తు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ ఇవ్వడం గులాబీ పార్టీలు గుబులు రేపుతోంది. పైకి మాత్రం తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అన్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నా, కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ లో నెలకొన్న కొత్త జోష్ ఎక్కడ తమ అధికార పీఠాన్ని కదిలిస్తోందన్న గుబులు ఆ పార్టీ అధినాయకత్వంలో లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితిలో రానున్న ఎన్నికల్లో ఒంటరిగా తలపడే కంటే వామపక్షాలకు 10 సీట్లు ఇచ్చేస్తే గెలుపుపై నమ్మకంతో బీఆర్ఎస్ ఎన్నికల పోరుకు సిద్ధమవ్వచ్చని, లేదంటే హంగ్ పరిస్థితులు తప్పవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీపై బలంగా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఆ స్థితిలో లేదని వామపక్షాల అభిప్రాయం. అందులో భాగంగానే ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు సిపిఎం, సిపిఐ మద్దతు ప్రకటించి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాయి. కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వామపక్షాలతో పాటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి వామపక్షాలు పిలుపునివ్వగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అదే పంతాను ఎంచుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుర్కోవాలంటే వామపక్షాల సహకారం తప్పనిసరి అవసరమని కేసీఆర్ భావించారు. దానికి సిపిఎం, సిపిఐ మద్దతు తెలిపాయి. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో ఈ పార్టీలో కీలకంగా వ్యవహరించాయి.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తో జతకట్టి సిపిఎం సిపిఐ పోటీకి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని వామపక్షాలు ప్రకటించాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు సిపిఎం సిపిఐ పోరుబాట పట్టాయి. నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం సిపిఐ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను కలుపుకొని యాత్రలకు శ్రీకారం చుట్టాయి. సిపిఐ ప్రజా పోరు యాత్ర చేపట్టగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలు, మతోన్మాద ఎజెండాను నిరసిస్తూ సిపిఎం జన చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ ప్రణాళికతో ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఒకవేళ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే తమ సిట్టింగ్ స్థానాలు కోల్పోవాల్సి వస్తుందన్న బెంగ బీఆర్ఎస్ ను వేధిస్తోంది. పొత్తులో వామపక్షాలకు వదిలేసే సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ రెబల్స్ బెడద మరో సమస్యగా మారుతుందని గులాబీ వర్గాలు కలవరపడుతున్నాయి. మొత్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పొత్తులు, సీట్ల కేటాయింపు దిశగా బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు కమ్యూనిస్టులకు సాధనాలుగా మారాయని వామపక్ష శ్రేణులు సంబరంగా ఉన్నాయి.